నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధం విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న భవ్య మందిరం అయోధ్య బాట పట్టిన ప్రముఖులు రేపు ఉదయం చేరుకోనున్న ప్రధాని మోదీ బహుళాంచెల భద్రత నీడలో రామ జన్మభూమి ఆసేతు హిమాచలం శ్రీరామ నామస్మరణ తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా శోభాయాత్రలు భద్రాద్రిలో ప్రత్యేక ఏర్పాట్లు దుబాయ్లో మాస్టర్ ప్లాన్ సంస్థలతో రేవంత్ చర్చలు మూసీ అభివృద్ధి ప్రణాళికపై సమాలోచనలు సహకారంపై పలువురి ఆసక్తి హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్న కేటీఆర్ కష్టపడితే లోక్సభ ఎన్నికల్లో భారాస మెజార్టీ సీట్లు గెలుస్తుందని విశ్వాసం ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల రాష్ట్రాన్ని జగన్ అప్పుల్లో ముంచారని ధ్వజం వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆగ్రహం రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు అనుమతి లేదన్న పోలీసులు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కన్నుల పండుగగా జరగనుంది ప్రధాని మోదీ సహా 7,000 మంది అతిథుల సమక్షంలో మంగళధ్వనుల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సర్వం సిద్ధం చేసింది భక్తులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం రామ జన్మభూమి అందంగా ముస్తాబైంది ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న క్రతువులు సోమవారం ఉదయం కల్లా పూర్తి కానున్నాయి సరిగ్గా మధ్యాహ్నం 12:20 శుభముహూర్తానికి అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై దాదాపు 1 గంటకు పూర్తి కానుంది ప్రధాని నరేంద్ర మోదీ సాధు సంతువులు ప్రముఖులు కలిపి 7,000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు ప్రాణ ప్రతిష్ఠకు ఆతిథేయులుగా వ్యవహరించనున్నాయి సంప్రదాయాన్ని అనుసరించి వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు శ్రీరాముడి భవ్య మందిరాన్ని G+2 పద్ధతిలో నిర్మించారు భక్తులు తూర్పున 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు 250 అడుగుల వెడల్పు 160 అడుగుల ఎత్తున భవ్య మందిరం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున మొత్తం 392 స్తంభాలు 44 గేట్లతో నిర్మించారు ఆలయంలో మరో అంతస్తు నిర్మించాల్సి ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్గిరి చెప్పారు ఇప్పటి వరకు రామ మందిర నిర్మాణానికి 1,100 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో 300 కోట్లు ఖర్చవుతుందని వివరించారు ఆలయంలోకి తూర్పు నుంచి ప్రవేశం దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ద్వారం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ చెప్పారు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడిలో కొలువుదీర్చారు కోర్టు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని భవ్య మందిరంలో నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం 5 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంటుందని 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి వీక్షించడం భక్తులకు సులభం కాదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్గిరి చెప్పారు ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని వైవిధ్యమైన పూలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. శ్రీరాముడి జన్మభూమి మొత్తం కాషాయం జెండాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు, చిత్రాలే దర్శనమిస్తున్నాయి. శ్రీరాముడిని కీర్తిస్తూ ప్రాణప్రతిష్ఠకు అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు, హోర్డింగ్లు వందలాదిగా వెలిశాయి. రామ్మార్గ్, సరయూ నది, లతా మంగేష్కర్ చౌక్లలో రఘురాముడి కీర్తనల చరణాలను ముద్రించారు. ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే వైద్యం అందించేందుకు అయోధ్య జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లోనూ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం అందుకున్న వందలాది సాధువులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుంటున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్య బాట పట్టారు. రాజకీయ నేతలతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఒక్కొక్కరుగా రామ జన్మస్థలానికి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ రేపు ఉదయం 10:25 అయోధ్య విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 వరకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్, పవన్ కళ్యాణ్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ అయోధ్యకు చేరుకున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా అయోధ్య వెళ్లారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మందిని ఆహ్వానించగా అందులో 506 మంది లిస్ట్ ఏలో ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతున్న వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. అయోధ్య ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్పీఎఫ్ పహారాలో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు సైతం రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు. డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే సోమవారం వరకు అయోధ్యలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు. ఈ మేరకు అయోధ్యకు దారితీసే 5 మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అతిథులు సైతం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన లింకు ద్వారా తమ మొబైల్ నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశ అతిథులు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రాణప్రతిష్ఠకు ముందు తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అరిచెల మునైను సందర్శించారు. అక్కడే ప్రాణాయామం చేశారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ రాత్రి రామేశ్వరంలో బస చేశారు. ఉదయం అరిచెల మునైకు వెళ్లారు. లంకకు వెళ్లేందుకు వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును అరిచెల మునైలోనే నిర్మించినట్లు పురాణాల ప్రకారం చెబుతారు. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నంపై ప్రధాని మోదీ పూలను చల్లి వందనం సమర్పించారు. తర్వాత బీచ్లో పూలను పరిచి తర్వాత ప్రాణాయామం చేశారు. అనంతరం సముద్రపు నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. తర్వాత ధనుష్ కోటికి వెళ్లిన ప్రధాని అక్కడ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రేపు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. విజయవాడలో సింధు భవన్ కళ్యాణ మండపం నుంచి రథోత్సవం నిర్వహించారు. బందర్ రోడ్డు రామనామస్మరణతో మార్మోగింది. యానాంలో శ్రీరాముని దివ్య ర్యాలీ నిర్వహించారు. హనుమంతుని జెండాలు చేతబట్టి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో విజయ గణపతి ఆలయం నుంచి కాషాయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులో మార్వాడీలు ర్యాలీ చేశారు. వెండి రథంపై రాములవారి ఊరేగింపు నిర్వహించారు. నెల్లూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు ఆకుపై అయోధ్య రాముని చిత్రాన్ని 6 గంటల పాటు శ్రమించి తయారు చేశారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో శోభాయాత్ర చేశారు. కడప చిన్న చౌక్లోని ఆంజనేయస్వామి గుడి నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రామురోరి ఆలయం వరకు శోభాయాత్ర జరిగింది. కడపలోని హరిత హోటల్ ఆవరణలో రంగోలీతో కళ్యాణ్ అనే యువకుడు 3 గంటలు శ్రమించి బాలరాముడి బొమ్మ వేశారు. తెలంగాణలోని భక్తులు వైభవంగా శోభాయాత్రలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో సీతారాముల శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. హనుమకొండ జిల్లా పరకాలలో శ్రీరామ జన్మభూమి
తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు ఆలయాల శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లెందులోని హజ్రత్ నాగుల్మీరా దర్గాలో కుల మతాలకు అతీతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ రీతిలో వంటకాలు, మిఠాయిలు తయారు చేశారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో పాటు వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరదొడ్డి గ్రామానికి చెందిన భక్తుడు స్వామివారికి తన తల్లిదండ్రుల పేరిట రథాన్ని బహూకరించారు. నిజాంపేటలోని సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు సత్యవోలు తన నాసికతో సీతారాముల చిత్రాలు గీసి భక్తిని చాటుకున్నారు. మూసీ అభివృద్ధి ప్రణాళికలపై అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం దుబాయ్ వెళ్లింది. మూసీ అభివృద్ధి కోసం లండన్లోని థేమ్స్ నదిని అధ్యయనం చేసిన రేవంత్ బృందం దుబాయ్లో నిపుణులతో చర్చించింది. సుమారు 54 కిలోమీటర్ల మూసీ పరివాహకం అభివృద్ధి, సుందరీకరణ సహా వాణిజ్య అవకాశాలపై చర్చలు జరిపారు. పట్టణాభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవం ఉన్న సుమారు 70 గ్లోబల్ సంస్థలతో సీఎం బృందం చర్చించింది. ఆయా సంస్థలు వివిధ దేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాయి. పలు ప్రముఖ సంస్థలు మూసీ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. అవసరమైతే హైదరాబాద్ వచ్చి మూసీ పరిసరాలు పరిశీలించి తదుపరి చర్చలు చేపడతామని తెలిపాయి. ఈ అర్ధరాత్రి వరకు వివిధ సంస్థలతో సీఎం బృందం చర్చలు కొనసాగనున్నాయి. సమావేశాల తర్వాత అర్ధరాత్రి దుబాయ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ బయలుదేరనుంది. శాసనసభ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను జనవరి నుంచి చెల్లించవద్దని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విధ్వంసకర మనస్తత్వంగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సోనియా గాంధీనే బిల్లులు చెల్లిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పారని కేటీఆర్ వాటిని ప్రజలు ఆవిడకే పంపేలా భారత ఎమ్మెల్యేలు, నేతలు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్లే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కార్యకర్తలు సమర్థంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. పాలనపై దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయినట్లు వ్యాఖ్యానించారు. పార్టీ కమిటీలు పూర్తిగా వేయకపోవడం వల్ల నష్టం జరిగిందని, ఇకపై అలా జరగదని చెప్పారు. 3 నెలలకు ఒకసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహిస్తామన్నారు. మోదీ, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ భారాస కాదన్న ఆయన కాంగ్రెస్, భాజపా కలిసి తెలంగాణ గొంతుక భారాసను ఖతం చేయాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్ 3 రాజధానులు కడతారని చెప్పి ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల మండిపడ్డారు. కానూరులో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల అధికార వైకాపా, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామా చేస్తారన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఉద్యమం చేశారా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగన్, చంద్రబాబుదేనని మండిపడ్డారు. ఏపీలో రోడ్లు వేయడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని విమర్శించారు. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. షర్మిల సమక్షంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటి కాదు 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలూపుతారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఆఖరికి మణిపూర్ లో 2000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా?
వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 41వ రోజు కొనసాగింది. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు సీఎం జగన్ తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఏపీ వ్యవసాయ సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి సమస్యలపై చర్చించారు. రేపు తలపెట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్వాడీలను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎంతకీ రాస్తారోకో విరమించకపోవడంతో పోలీసులు వారిని ఠానాకు తరలించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే తాడేపల్లిలోని జగన్ ఇంటిని ముట్టడిస్తామని అనంతపురం కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హెచ్చరించారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. రేపు అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్ కాంతిరాణా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్న ఆయన రోజు 3 సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఎన్నికల ప్రచార కమిటీ సభ్యులతో సమావేశమైన మనోహర్ రాబోయే 2 నెలలు కష్టపడి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. ప్రజలకు మేలు చేకూరేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు చెప్పారు. సీట్ల విషయం పవన్ కళ్యాణ్, చంద్రబాబు చూసుకుంటారని మనోహర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరింది ఏంటంటే కేవలం ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది ఎమ్మెల్యే సీట్ల గురించో ఎంపీ సీట్ల గురించో కాదు. రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో, అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా మనం ఒక పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, యువతకు ఉపాధి కల్పించే విధంగా వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున మనకు ఆహర్నిశలు కృషి చేసిన మన కార్యకర్తలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకి ఇదే వెసులుబాటు, ఇదే సర్దుబాటు ఉంటుంది. రేపటి రోజున ప్రభుత్వంలో ఉన్న పదవులు కూడా ఆ విధంగానే మనం సర్దుబాటు చేసుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా మన నాయకులు కూడా అదే విధంగా ఒక స్థానం కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. కేబినెట్ మంత్రి హోదాతో 3 సలహాదారులను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు 4 కాంగ్రెస్ నేతలను పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా రేవంత్ రెడ్డి సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. టీపీసీసీ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా టీపీసీసీ నేత హర్కరా వేణుగోపాల్ నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సీనియర్ నేత మల్లు రవి నియమితులయ్యారు. త్వరలో కీలక నామినేటెడ్ పదవుల నియామకాలపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. భారాసను 100 మీటర్ల లోతున బొంద పెడతామని సీఎం రేవంత్ రెడ్డి లండన్లో వ్యాఖ్యానించడంపై భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. భారాసను బొంద పెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. గుంపు మేస్త్రి పేరుకు తగ్గట్టుగానే రేవంత్ వ్యవహార సరళి ఉందని మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక భేటీలో కడియం విమర్శించారు. కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారో, రేవంత్ ఎంత దరిద్రంగా మాట్లాడారో ప్రజలు గమనించారని తెలిపారు. ఐటీ రంగంలో తెలంగాణను కేటీఆర్ ప్రపంచంలో నిలబెడితే రేవంత్ తెలంగాణ పరువు తీశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని, పోటీపడి గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని శ్రీహరి ఆక్షేపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ భారాసదే విజయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో మాట్లాడిన మాటల్లో తప్పేముందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెరాసను భారాసగా మార్చినప్పుడే కనుమరుగైందని చెప్పిన జీవన్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం భారాస నేతల ధనదాహానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందన్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కూడా కాలేదన్న ఆయన అప్పుడే ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పడానికి కేటీఆర్కు ఏం హక్కుందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం 58 సంవత్సరాల పాలనలో మీకు దాదాపు 60-70 వేల కోట్ల అప్పుంటే నువ్వు 9 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్లు అప్పు చేసినాయని చెప్పంటున్నా. మిగులు బడ్జెట్తో రూపొందుకున్న తెలంగాణ రాష్ట్రం వల్ల కేవలం కమిషన్ల కక్కుర్తితో అని చెప్పంటున్నాను. 38 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాణహిత చెవెల ప్రాజెక్టును 1,20,000 కోట్ల అంచనాకు దాని పునరాకృత అనే నెపంతో వీళ్ళ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చివరికి ఏమైందో చూసినాక చెప్పంటున్నా. ఇక్కడ మొత్తం దేశంలో తెలంగాణ పరువు పోయే పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను. ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే 3 సంవత్సరాలైనా ఆగకుంటే ఏదైతుందో మొత్తం బ్యారేజ్ పిల్లల్ని కుంగిపోతుంటే సిగ్గుపడాలి. ఇంకా మాట్లాడుతున్నారు మీరు.
6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఓ విధానమంటూ లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలిచ్చిన హామీల అమలుపై ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. గత భారత ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్లు కట్టించకుండా వేధించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం సహా దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టించిందని కిషన్ రెడ్డి వివరించారు. ఈరోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ లేదు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు కరెంటు బిల్లులు కట్టొద్దు, బ్యాంకులకు అప్పులు కట్టొద్దు అని చెప్పారు. మరి 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి అప్పులు ఎప్పుడు మాఫ్ అవుతాయి, కరెంటు బిల్లు ఎప్పుడు ఫ్రీ వస్తుంది, ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక శక్తి వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ రకంగా అమలు చేస్తారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నది. రష్యా ఆక్రమిత ప్రాంతం డొనెట్స్క్లోని మార్కెట్పై జరిగిన బాంబు దాడిలో 25 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడికి ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన బాంబుల వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నోవాటెక్లోని ఉస్ట్లుగా పోర్టు రసాయన రవాణా టెర్మినల్లో మరో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో 2 భారీ పేలుళ్లు సంభవించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. దేశానికి ప్రధానిగా కాంగ్రెస్ నేత ఉంటే మణిపూర్ అల్లర్లను 4 రోజుల్లోనే నియంత్రించేవారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆర్మీకి ఆదేశాలిచ్చి మణిపూర్లో అల్లర్లను ఆపాల్సిన ప్రధాని మోదీ అలా చేయకుండా తమాషా చూశారని ఎద్దేవా చేశారు. అస్సాంలో భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ ఆ రాష్ట్రంలో భాజపా సర్కారు ప్రజల్ని బెదిరిస్తూ వారి గొంతు నొక్కుతోందని ఆరోపించారు. మరోవైపు కొంతమంది భాజపా శ్రేణులు యాత్ర బస్సు దగ్గరకు చేరుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ గాల్లో ముద్దులు విసురుతూ నినాదాలు చేసిన వారిని కలిశారు. ఈ ఘటన తర్వాత తమది ప్రేమను పంచే పార్టీ అన్న రాహుల్ అది ఎవరికైనా ప్రేమను పంచుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్ అధికారుల తనిఖీలో భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి నుంచి 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ లుసాకా, జాంబియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. డాక్యుమెంట్ ఫోల్డర్లో హెరాయిన్ నుంచి లగేజీలో తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయటం కంటే వ్యాధి రాకుండా చూసుకోవటం ముఖ్యమని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. క్యాన్సర్ని ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చని సూచించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి ఎస్బీఐ అందించిన నూతన మొబైల్ స్క్రీనింగ్ బస్ని బాలకృష్ణ ప్రారంభించారు. 1.5 కోట్ల విలువైన ఈ బస్సులో అల్ట్రా మోడర్న్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే సిస్టమ్ అందుబాటులో ఉందని బాలకృష్ణ వివరించారు.